హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పాస్టర్ ప్రవీణ ప్రగడాల ఇష్యూ మీద ఎంత రచ్చ జరుగుతుందో మనకు తెలుసు కదా. అయితే ప్రస్తుతం దీని గురించే మనం తెలుసుకోవడానికి హైదరాబాద్ లోని సికింద్రాబాద్ దగ్గరలో ఉన్నటువంటి సెంట్ బాప్టిస్ట్ చర్చ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడే తన పార్థిక దేహాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ అంతిమ క్రియలు కూడా ఇక్కడ నుంచే మొదలయ్యాయి. చాలా మంది వచ్చి సందర్శించుకున్నారు, తను దర్శించుకొని వెళ్ళారు. ఇప్పుడే అంత్యక్రియలు అంతా కూడా స్టార్ట్ చేశారు. పార్థిక దేహాన్ని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ ఇష్యూ మీద ఇంకా పాస్టర్స్ ఏం మాట్లాడుతారు, అసలు ప్రజలు ఏమనుకుంటారు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. సో రండి తెలుసుకుందాం. భాస్కర్ గారు, మరో పాస్టర్ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి మాట్లాడదాం అసలు ఈ ఇష్యూ మీద ఏం జరిగింది, ఏంటి పాస్టర్ గారికి జరిగినటువంటి అన్యాయం గురించి కూడా మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సో చెప్పండి సార్, అసలు పాస్టర్ గారిని ఈ విధంగా హత్య చేశారన్నట్టు మీ పాస్టర్ గాని లేకపోతే క్రిస్టియన్ మత సంఘాలంతా కూడా ఒక 2 రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగానే హత్య జరిగిందని మీరు అనుకుంటున్నారా? మాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి మేడం. ఎందుకంటే దేవుని వాక్యమును స్వచ్ఛందంగా లోకంలోకి తీసుకెళ్ళిన వ్యక్తి అయినా, ఉన్నట్టుగా చెప్పేటువంటి వ్యక్తి, నిర్భయమైన వ్యక్తి, స్వేచ్ఛగా దేవుని వాక్యం అనేకుల జీవితాల్లోకి తీసుకుపోయిన వ్యక్తి ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తికి మరి ఇలాంటి ఆకస్మిక మరణం అనేది క్రైస్తవ లోకం అయితే జీర్ణించుకోలేకపోతుంది. కాబట్టి దీని వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రాత్రి సమయం జరిగిందని సీసీటీవీ ఫుటేజ్ ప్రకారంగా చూసినా కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటివరకు కూడా మరి ఏపీ గవర్నమెంట్ కానీ ఇంతవరకు కూడా స్పష్టమైనటువంటి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి కూడా మేము చూస్తూ ఉన్నాము చాలామందిని. కానీ ఇప్పటివరకు కూడా కనీసము మరి అట్నుండి ఎలాంటి రెస్పాండ్ లేదు. మరి రిపోర్ట్లో ఏమొస్తుందో చూడాలా. మరి ఇదైతే ఆయన మరణము క్రైస్తవ లోకానికి అయితే ఒక విచారకరమే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును అనేకుల జీవితాలు తీసుకుపోనికి ఆయన పడ్డ ప్రయాసం, నిష్పక్షపాతంగా, స్వార్థం లేకుండా, లాభం ఏది ఆశించకుండా అలాంటి వ్యక్తి మరి దేవుడు తన మహిమ కొరకు మరి ఈనాడు ఇంత క్రైస్తవ లోకాన్ని కల్లించబడ్డదంటే ఆయన బ్రతుకున్న దినాలు దేవుని కొరకు ఏ రీతిగా జీవించడం అనేది ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద ఇంకా సమగ్ర విచారణ జరపాలా. ఏపీ ప్రభుత్వం కూడా త్వరగా స్పందించి దీని విషయంలో మరి క్రైస్తవ లోకాన్ని న్యాయం జరిగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ మీద అంటే పాస్టర్స్ కి ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతుంది అది ఇదని అని అంటున్నారు. కావాలని పాస్టర్స్ ని టార్గెట్ చేస్తే ఈ విధంగా చేస్తున్నారని మీ సంఘాలు ఎప్పుడైనా డిస్కస్ చేసుకున్నారా? చాలా వరకు ఉంది మేడం. ఎందుకంటే ఇది మొదటిది కాదు. చాలా సందర్భాల్లో కూడా పాస్టర్స్ మీద, మరి చర్చెస్ మీద కానీ, భౌతిక దాడులు కానీ, చర్చ్ మెంబర్స్ మీద దాడులు కానీ, పాస్టర్ల మీద దాడులు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ పునరావృతం అవుతూ ఉన్నాయి. కాబట్టి దీనంతటి వెనుక కూడా ఖచ్చితంగా సంఘ విద్రోహ శక్తి కుట్ర, మతోన్మాదుల కుట్ర ఉందని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే దేవుడు అంటే పడని వారు, సత్యం అంటే నమ్మని వారు, పడని వారే మరి ఈనాడు పాస్టర్స్ కానీ, పాస్టర్కి సంబంధించినటువంటి సంస్థలకు కానీ, సంఘాలకు కానీ వారి తెర వెనుక అనేక రకాల కుట్రలు అన్నీ పాస్టర్ని ఇబ్బంది పెడతా ఉంటారు. అంటే ఇంకా మీరు చెప్పండి సార్, గత కొన్ని రోజుల నుంచి కూడా క్రిస్టియానిటీ మీద చాలా అనగారుస్తున్నారు. క్రిస్టియన్స్ మీద కావాలని టార్గెట్ చేసి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ కూడా టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. అది నిజమేనా? చూస్తున్నాం కదా మేడం. ఇప్పుడు మనం సమాజాలు చూస్తూ ఉన్నాము. సంఘాల్లో మరి చట్టపరంగా సంఘాలకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు పోలీసులు స్పందించే తీరు కానీ, లేకపోతే వాళ్ళు తీసుకునే యాక్షన్ కానీ చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. ఎందుకంటే మరి దాని వెనుక ఎవరున్నారు ఏంటనేది కాలం నిర్ణయిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి క్రైస్తవుల మీద ఎంత నిర్లక్ష్యమైనటువంటి చిన్నచూపు మరి లోకంలో రకరకాల వ్యక్తులకు కావచ్చు, మత సంబంధమైన వ్యక్తులకు కావచ్చు, సంస్థలకు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్స్ కావచ్చు, దేవుని బిడ్డల మీద నిర్లక్ష్యం చూపు మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రధాన డిమాండ్ ఏంటి? డిమాండ్ అంటే ఏం లేదు మేడం. దేవుని బిడ్డల మీద, పాస్టర్ల మీద, సంఘాల మీద జరుగుతున్నటువంటి మతపరమైన దాడులను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రకంగా మేము దీన్ని చూస్తూ ఊరుకోదలుచుకోలేము. దీని కొరకు రానున్న దినాల్లో ఖచ్చితంగా ఇంకా క్రైస్తవులంతా ఐక్యత కలిసి ఏకదాటి మీద ఏకగొంతుగా మరి గవర్నమెంట్స్ కానీ రానున్న దినాల్లో క్రైస్తవులను ముట్టాలన్నా, క్రైస్తవ జోలికి రావాలన్నా కూడా భయం కలిగే రీతిగా మేము అందరం కూడా మరి దేవుని ఇచ్చినటువంటి ప్రేమను బట్టి ఐక్యపరచబడి మరి ఒక గొంతుగా ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు కరణ్ అండి. సార్ ఇప్పుడు పాస్టర్ ప్రవీణ ప్రగడాల మీద జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతుందో సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీరు తన వ్యాఖ్యలు విన్నారండి ఇంతకుముందు, ఎప్పుడైతే వ్యాఖ్యలు చేస్తారో? విన్నామండి. కానీ క్రైస్తవ సమాజము ఒక మంచి దైవ సేవకుని కోల్పోయినామని
బాధనైతే మాకు చాలా ఉంది, అది వర్ణించలేనిది. మరి అలాంటి సేవకులు వేలాదిగా పుట్టాలనేదే మా ప్రార్థన. కాబట్టి మేము ఆశిస్తున్నాము, మరి దేవుని కొరకు రోషం కలిగి జీవించే అట్లాంటి సేవకులు మరి లక్షలాదిగా పుట్టాలా. అట్లాంటి మరి దేవుని కొరకు రోషం కలిగి పనిచేసేవారు మరి లేవాలనేదే మా ఆశ. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, మరి ఒక విత్తనము భూమిలో పడ్డప్పుడు మరి అది చెట్టయి మరి కొన్ని వేల లక్షల పండ్లు ఇస్తుంది అన్నటువంటి వాస్తవము అది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి ఖచ్చితంగా మరి ప్రవీణ్ పగడాల గారిని మరి విత్తనంగా భూమి మీద వేయబడ్డది. ఆయన లాంటి కొన్ని లక్షల సేవకులు, ఆయన లాంటి మంచి బోధకులుగా మరి అనేకులు లేపడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. లేపి మరి అనేకులకు మరి మాదిరికరంగా ఉండే మంచి సేవకుడిని మరి దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. చాలా బాధగా ఉన్నది మాకు. మరి వాళ్ళ వాళ్ళ కుటుంబానికి ఎట్లా సార్, ఎట్లా అనిపిస్తుంది? మరి మీ మీ క్రైస్తవ మతాలు ఏమైనా ఆదుకుంటారా, లేకపోతే ప్రభుత్వాలు ముందుకు రావాలంటారా? మా ప్రార్థన ఎల్లవేళలో వాళ్ళకి తోడుగా ఉంటుందండి. ఇంతకు మించి వాళ్ళకి ఏమి ఇచ్చినా మరి సరిపోదు, కానీ ప్రార్థన అయితే మాది ఎల్లవేళలో వాళ్ళకి తోడుగా ఉంటుంది, వారికి వాళ్ళ కుటుంబానికి. అంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, అందుకని. అదే వాళ్ళకు కూడా మా ప్రార్థన తోడుగా ఉంటుందండి. థ్యాంక్ యూ. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల కేసు గురించి చాలా రచ్చ జరుగుతూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హత్య అన్నట్టు కూడా ఆయన మీద చాలా మంది ఎప్పటి నుంచో కక్ష కట్టుకొని ఈ విధంగా హత్య చేశారని అంటున్నారు. మరి మాట్లాడదాం, నిజంగానే హత్య చేశారా, ఇది ఒక ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అనే విషయాల మీద మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం. సార్ మీ పేరు? నా పేరు ప్రభుదాస్ అండి, జొన్న ప్రభుదాస్. వరంగల్ నుంచి వచ్చాను. మీరు వరంగల్ నుంచి వచ్చారా? వచ్చే వరకు తీసుకుపోయినని చెప్పారు. అయ్యో, ఓకే. అక్కడికి పోదామంటే కూడా అక్కడ కూడా పోలీసులు లోపలికి పోనివ్వడం లేదట. అవును. ఇక్కడి నుంచి ఇంటికే వాపస్ పోండి అంటున్నారు. ఉమ్. నేను అంటే నాకు పర్సనల్గా ఏం తెలియదు, కానీ మంచి దైవ భక్తుడు, ఉమ్. చాలా సేవ చేసిండు. మంచి భక్తుని చంపేసిండు, అన్యాయంగా చంపే. ఇట్ ఇస్ ఇంటెన్సివ్ మర్డర్, ఇంటెన్సిఫైడ్ మర్డర్. అవునా సార్? అది చేయకూడదు, అది తప్పు. దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు. చాలా బాధగా ఉందమ్మా. మళ్ళీ ఇప్పుడు వరంగల్ వెళ్ళాలి నేను. ఇప్పుడు మీరు వరంగల్ నుంచి ఆయన చూడడానికి ఎంత దూరం వచ్చారు? ఓన్లీ ఆయన చూడడానికి వచ్చాను. ఆయన వ్యాఖ్యలు వింటుంటారా మీరు? ఆయన రెగ్యులర్ గా వింటామ్మా. అంత స్మైలింగ్ ఫేసు, ఎంత శత్రువులైనా కానీ నవ్వుకుంటా మాట్లాడతాడు, నవ్వుకుంటా జవాబిస్తాడు. శాస్త్రాలన్నీ తెలిసిన మంచి మేధావి. మా లోకానికి ఆయన తీరని లోటు. చాలా బాధ అనిపిస్తుంది అమ్మా. సరే, అంటే మీకు ఈ హత్య ఎవరు చేశారని అనిపిస్తుందండి? ఇప్పుడు మతవాదులే అమ్మా, ఆర్ఎస్ఎస్, శివశక్తి ఇట్లాంటి వీళ్ళే చేశారు అనిపిస్తుంది. వాళ్ళే చేసింది అంటే డెఫినెట్ గా. ప్రభుత్వం ఎందుకు వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అనుకుంటున్నారు? రిపోర్ట్ రావాలి కదా, రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ వచ్చినాక వాళ్ళకు కూడా బేసిస్ ఉండాలి కదా. మరి అది వచ్చినాక కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇక వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అలయన్స్ లో చేతాలని అనుకోవాలి. అండ్ ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు ఈ ఇంత పెద్ద సంఘటన జరిగింది కదా, సో ఈ సంఘటన తర్వాత కనీసం ఇక్కడికైనా ఆపుతారా, ఇంకా కంటిన్యూ అవుతాయా, ఎట్లా జరుగుతుంది అంటారు? ఇవి వాళ్ళైతే చేస్తూనే ఉంటారమ్మా, అవి గవర్నమెంటే కంట్రోల్లో పెట్టాలి. అంతే. మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా రెగ్యులర్ గా ఈ పాస్టర్ వింటాం ప్రార్థన అమ్మా, వింటారు? వింటాం. చాలా వింటాం, చాలా తెలియగల మాటలు. ఎన్ని ఇయర్స్ నుంచి తన పరిచయం? నేను 5 ఏళ్ల బట్టి వింటున్నామ్మా. 5 ఏళ్ల నుంచి. 5 ఏళ్ళు. ఆయన అందరికి కూడా చాలా శాంతగా, డైరెక్ట్ గా పరిచయం లేదు, తెలియదు. ఉమ్. ఆయన వార్త, ఆయన ప్రసంగాలు విన్నా కనుకనే మోటివేట్ అయ్యి వచ్చాను. ఆయన ప్రసంగాలు విన్నా మీరు ఎంతో అభిమాని కాబట్టి తెలుసు, మీతో పాటు లక్షల మంది ఆయనకి అభిమానులు ఉన్నారు. విన్న తర్వాత మీకు ఏమనిపించింది ఫస్ట్ టైం ఎప్పుడైతే ఈ వార్త విన్న తర్వాత? ఏడ్చినామ్మా. ఏడ్చిరా? మిస్ అవుతున్నారా సార్? అవునమ్మా. చూద్దామని లాస్ట్ చూపుగా వచ్చిన ఆఖరి చూపు. తీసుకుపోయింది. ఇప్పుడు ఆఖరి చూపుకి అక్కడ అక్కడికి శ్మశానం వెళ్తే అక్కడ ఉన్నారు. కూడా పోలీసులు వెళ్ళనివ్వడం లేదట లోపలికి. ఇక్కడ కూడా 4 గంటల దాకా వస్తామని అన్నారు మాకు. ఇక్కడ 3:30 లోపు వచ్చే వరకే తీసుకుపోయింది. వీళ్ళు అడిగితే ఇక్కడ కూడా కంట్రోల్ చేయలేకుంటున్నాము, అందుకొరకే తొందరగా తీసుకుపోయింది. ప్రవీణ ప్రగడాలకు సంబంధించి మనం తెలుసుకుంటున్నాం కదండి, అసలు ఏం జరిగింది ఏంటి అనే అంశంతో మన చర్చికి రావడం జరిగింది, సికింద్రాబాద్లో ఉన్న చర్చికి. అయితే ఈ చర్చిలో చాలా మందిని అయితే కలవడం జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవీణ ప్రగడాలతో కలిసి పనిచేసినటువంటి మల్లేష్ గారు, అలాగే ఆయనతో ఉన్నటువంటి అనుబంధం, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవన్నీ తెలుసుకుందాం. అంతేకాకుండా ఆయనకి చాలా సన్నిహితులు
ఆయన ఆత్మీయులైనటువంటి మల్లేష్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, వందనాలు. సార్ చెప్పండి సార్, ప్రవీణ్ ప్రగడాలి గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? అమ్మా, మేము ఒక డిబేట్లో మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా మమ్మల్ని ఎంతగానో ఆప్యాయతంగా ఆయన మమ్మల్ని ఆదరించి ఆ డిబేట్లో మీకు సంబంధించినటువంటి సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మీరు ఏవైతే మీరు చేస్తున్నారో అటువంటివి మీరు ఛానల్లో, రక్షణ ఛానల్లో అక్కడ ఆయన డిబేట్ జరుపుతున్నప్పుడు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆ రకంగా ఆయనతో పరిచయం మాకు స్టార్ట్ అయిందమ్మా. సార్ ఇప్పుడు ఆయన మీకు దాదాపుగా ఒక 10 ఏళ్ల నుంచి తెలుసు అంటారా? ఒక 6 years. 6 years నుంచి. Yes, 6 years. ఎలాంటి వారండి ఆయన చాలా ప్రభావం? చాలా ఆయన ప్రేమ, ఆప్యాయత, ఆయనలో మంచితనము, దయాలత్వము, తగ్గింపు స్వభావము, ఆయన చాలా అంటే యేసుక్రీస్తు భావాలకు అనుగుణంగా ఆయన మాకు కనిపించాడు. చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో మరి నిరుపేదలను అయితేనేమి, ఉపాధి లేనటువంటి వారిని అయితేనేమి, వారందరి కొరకు పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మాకు ఇన్స్పైర్ కొన్ని విషయాల్లోన, ఆధ్యాత్మికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆ డినామినేషన్తో సంబంధం లేకుండా ఆయన ఆ యొక్క సామాజిక అవగాహన తో మాతో కలిసి మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు ఆయన పట్ల ఇన్స్పైర్ అయ్యి అనేక కార్యక్రమాలు కూడా మేము సామాజికంగా చేపట్టామమ్మా. అంటే ఆయన జనరల్ గా ఎక్కువ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదా, అలా పార్టిసిపేట్ చేయడమే ఇప్పుడు చేసిన పెద్ద తప్పు అయిపోయి ఆయన మీద చాలా వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. అంటే ఆ డిబేట్ లో నిజంగానే కక్షపూరితంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయంటారా? ఆ డిబేట్ ఎవరిని నొప్పించకుండా అందరినీ అంటే ప్రతి ఒక్కరికి ఏ విధంగా నష్టం జరగకుండా, వాళ్ళ మనోభావాలకు భంగం కలగకుండా డిబేట్ జరిపేవాడమ్మా. అటువంటి డిబేట్ ఎక్కడ కానీ ఎవరు నిర్వహించలేదు. అవి విమర్శనాత్మకంగా ఉండే విధంగా, ఇతరులు ఆ విమర్శనాత్మకంగా సద్వినియోగం చేసుకుని దాన్ని మరి తిరిగి సరిచేసుకునే విధంగా ఆయన డిబేట్ ఉండేదే తప్ప ఇతరులను రెచ్చగొట్టేది, మత విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ఏనాడు డిబేట్లు అలా నిర్వహించలేదు. అంతో ఇంతో సమాజానికి, సంఘాలకు ఉపయోగపడే విధంగా నిర్వహించాడే తప్ప మరి ఎప్పుడు అలాంటివి ఆయన రెచ్చగొట్టేటువంటి డిబేట్లు చేయలేదు అని మేము భావిస్తున్నాం. అది అనుకోవచ్చు, మిగతా వాళ్ళు గిట్టని వారు కొంతమంది ఆ డిబేట్లు చేశారే కాబట్టి ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు అనుకున్నా, కానీ అది తప్ప, అది రాంగ్, అది అవాస్తవం. అది ఆయన సత్యం కోసం నిలబడినటువంటి వ్యక్తి, ఆయన సత్యాన్ని ఆధారం చేసుకొని నిలబడినటువంటి వ్యక్తి, అన్ని సంఘాలతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, అందరూ అభిమానాలు చూరగొన్నటువంటి వ్యక్తి ప్రవీణ పగడాల గారు. కాబట్టి ఈరోజు అంతమంది స్వచ్ఛందంగా ఎక్కడ కర్నూలు నుంచి మేము వచ్చాం. కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాలు, అక్కడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పలు నియోజకవర్గాల్లో వచ్చినటువంటి ఆత్మీయులు, సంఘ సహవాసం కలిగినటువంటి వాళ్ళు వచ్చాము ఇక్కడికి. కారణం ఏమి? ఆయన ఆ రకంగా ఆ యొక్క ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఆయన అక్కడ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏ సందర్భంగా అయినా డిబేట్ నిర్వహించినా లేదా ఎక్కడైనా ప్రసంగించినా ఎక్కడ రెచ్చగొట్టేటువంటి ధోరణిని ఆయన చేయలేదమ్మా. రెచ్చగొట్టే ధోరణి చేయకుండా ఇంతమంది శత్రువులు ఎలా వచ్చారని అనుకుంటున్నారు? మరి లేదమ్మా, గిట్టని వారమ్మా. ఆయన అంటే సత్యాన్ని ప్రకటిస్తున్నాడని, మరి క్రైస్తవత్వానికి ఉన్నది ఉన్నట్టుగా, క్రైస్తత్వంలో ఉన్నది ఉన్నట్టుగా మిగతా వారికి చేరదీస్తున్నాడని, సత్యాన్ని వెలుగులోకి తీస్తున్నాడని, అనేకులను అటువైపు ఆకర్షిస్తున్నాడని, ఈ రకంగా మరి క్రైస్తత్వానికి అందరికి దగ్గరికి చేస్తున్నాడని, మరి ప్రాముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా అందరిని ఆదుకొని అటువైపు క్రీస్తు వైపు ఆకర్షిత విధంగా చేస్తున్నాడు అనేటువంటి ఆ కక్షపూరితమైనటువంటి మనసులో పెట్టుకున్నారే తప్ప అది ఏది కాదమ్మా. ఎక్కడ ఆయన డిబేట్లో తప్పడం కానీ రెచ్చగొట్టడం కానీ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఇలా జరగడానికి అసలైన కారకులు ఎవరని మీకు అనుమానం ఏమైనా ఉంది? ఎవరి మీదైనా ఉంటారు అంటే సంఘ విద్రోహ శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, క్రైస్తత్వం అంటే గిట్టినటువంటి వాళ్ళు చేసి ఉంటారు ఈ పని అనేది మాకు అనుమానంగా ఉందమ్మా. అంటే ఏపీ నుంచి ఉంటారంటారా, తెలంగాణ నుంచి అంటారా? అంటే 2 రాష్ట్రాల నుండి ఉండొచ్చు అమ్మా. 2 రాష్ట్రాలకు ఆయన సుపరిచితుడే. 2 రాష్ట్రాల్లో కూడా డిబేట్లు చేశాడు. పలు ప్రాంతాల్లో సమాజాత్మకంగా ఉన్నటువంటి వాటి విషయంలో కూడా ఆయన ఉండి డిబేట్లు కూడా నిర్వహించడం జరిగింది, అటు తెలంగాణ ఇటు ఏపీ. సో దానివల్ల అంటే ఇప్పుడు ఈ సంఘటన వల్ల అంటే ఏం తెలుసుకోవాలి ప్రజలు కానీ అందరూ? ఐక్యతమ్మా, ప్రధానంగా మనం ఐక్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు డినామినేషన్లంతా కలిసి ఐక్యతగా ఉండగలిగితే మనం దేన్నైనా మనం సాధించగలము. ఇటువంటి వారిని కాపాడుకోగలం. మనం ఎవరికి వారుగా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇలాంటి వారు మరి ఏదైతే సంఘ విద్రోహ శక్తులుగా మత విధ్వంసాలు రెచ్చగొట్టేటువంటి వారు ఉంటున్నారో
అటువంటి వారు ఈ అనేక్యత వల్ల, క్రైస్తవుల అనేక్యత వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అనేది మా అభిప్రాయం. మీరు అన్నట్టుగా ఫైనల్ గా వాట్స్ యువర్ డిమాండ్ ఏంటి, ఏం కోరుకుంటున్నారు? ఇది నిగ్గు తేల్చాలమ్మా. ఇది సత్యాన్ని ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మామూలుగా అనుమానాస్పద కేసుగా ఉంది, కానీ ఇది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజాలని ప్రభుత్వము రాబట్టాల్సిన అవసరం ఉంది. ఆయన వెనక ఇంకా ఇంతకు ముందే గతంలో ఆయన మీద మరి ఫోన్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, అనే మాధ్యమాల ద్వారా, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా బెదిరించడం జరిగింది. కాబట్టి మేము చేసేది డిమాండ్ ఏమంటే నిగ్గు తేల్చాలి. ఈ కేసు విషయంలో దర్యాప్తు వేగవంతం చేయాలి, నిగ్గు తేల్చాలి, అనుమానాలు నివృత్తి చేయాలి. ఇది మా యొక్క డిమాండ్. రైట్ సార్, మీరు అన్నట్టు కూడా ఈ ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటిని నిగ్గు తేల్చడానికి ఖచ్చితంగా ప్రధానంగా కారకులు ఎవరైతే ఉన్నారో ఆ దోషుల్ని కఠినమైన చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం నుంచి మీరు కోరుకుంటున్నట్టు ఏకైక డిమాండ్. అవును. సో మీడియాకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అమ్మా? మీడియాకి ఏమైనా చెప్పాలి? అవునమ్మా, ఇలాంటి కార్యక్రమాలను మీడియాలో మరింతగా మరి ఇటువంటి వాళ్ళు ప్రవీణ పగడాల గారు అటువంటి మరి క్రైస్తవ లోకానికి ఎంతో మరి సుపరిచితుడు. మరి ఈరోజు ఇటువంటివి కోల్పోయినాడు. ఇటువంటివి మీరు మీ యొక్క ఛానల్ ద్వారా అనేక మందికి విస్తృతంగా మరి ఇటువంటి సత్యాన్ని నిగ్గు తేల్చాలంటే ఛానల్ పాత్ర కూడా ఎంతో ఉంది. కాబట్టి మీరు కూడా మీ సహకారం ఉండగలిగితే ఇంకనూ ఇది దర్యాప్తు వేగవంతంగా ఉంటుందనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు అన్నట్టుగా గవర్నమెంట్ సంబంధించి సత్యాలు ఎటు కూడా పోకుండా అసత్యాలు ప్రచారం కాకుండా మండే రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియజేయాలి. ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా చొరవ చూపాలనేది కూడా మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ ప్రగడాల చనిపోయిన తర్వాత ఆయన కోసం ఎంతో మంది ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతుంది. చనిపోవడం రాజమండ్రిలో జరిగినా గానీ అంతిమ యాత్ర అంతా కూడా ఇక్కడే జరుగుతుంది, హైదరాబాద్ లో. ముఖ్యంగా సికింద్రాబాద్ లోని సెంచినటరీ బాపిస్ట్ చర్చ్ లో జరుగుతున్నటువంటి ఈ చర్చ్ కి ఎంతో మంది చాలా దూరం నుంచి వస్తున్నారు. ఆంధ్ర నుంచి కూడా ప్రముఖులు రావడం జరుగుతుంది. అయితే ఆయన ఆత్మీయులు, దగ్గర వాళ్ళు కొంతమంది వారు కూడా రావడం జరిగింది. రాజు మనతో పాటు ఉన్నారు. మరి రాజు గారికి ప్రవీణ్ గారికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి, ఎట్లా ఉంది అని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ముందుగా నా పేరు రాజు మేడం. నా కర్నూలు నుంచి రావడం జరిగింది. ప్రవీణ్ పగడాల అన్నగారు మాకు చాలా రోజుల నుంచి ఇక సోషల్ మీడియాలో ఆయన చెప్పే మెసేజ్లు కావచ్చు అన్నీ మేము విని బలపడిన వాళ్ళం మేము. అలాగే మాకున్నటువంటి డౌట్లు కూడా ఆయన తీర్చారు. ఇక్కడ అన్నగారు చాలా ఇప్పటికీ అన్నగారి ఆ యొక్క చేసే సేవ కొంచెమే తెలుసు మేడం అందరికీ. కానీ ఆయన ఎవరికీ కనిపించకుండా నాణ్యానికి మరో రూపం అన్నట్లుగా చాలా వరకు అనాథలు కావచ్చు, చాలా వరకు కాలినడకన వెళ్ళి ఒక వాహనాలు వెళ్ళలేని పరిస్థితిలో ఎక్కడైతే అలాంటి పరిస్థితి అక్కడ ప్లేసెస్ ఉంటాయి అక్కడికంతా వెళ్ళి ఆయన సేవ చేశారు. మనం అలాంటి పరిస్థితిలో ఆయన సేవ చేయడం జరిగింది. అది మాకు నచ్చింది చాలా. మనం ఇన్స్పిరేషన్ తీసుకున్నాం మేము కూడా అలా సేవ చేయాలని చెప్పేసి. అన్నగారు అందరినీ సమానంగా చూసేవాళ్ళు. ప్రవీణ్ పగడాల అన్నగారు ఉన్నట్లుగా మాట్లాడేవారు. ముందుగా ఏ కుల మత భేదాలు లేకుండా, ఒకవేళ క్రైస్తవ మతంలోనే ఒకవేళ తప్పు రాంగ్ అనేది ఉంటే ఎవరైనా పాస్టర్స్ కావచ్చు, తర్వాత ఎవరైనా కావచ్చు మాట్లాడినా అది తప్పు అని చెప్పేసి నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి ఆయన. ఉన్నట్లుగా బైబిల్లో ఏదైతే ఉందో పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన చెప్పేవాళ్ళు. యేసుక్రీస్తును ఎలాగైతే ఆయన ఒక దారిలో చూపించారు యేసుక్రీస్తు ప్రభుల వారు, అలాగే ఆయన కూడా నడిచారు మేడం. ఇంతవరకు చాలా మందిని ఆయన చేరదీశారు. అలాగే ఎవరైతే మత విద్వేషకులు ఉన్నారో వాళ్ళు అనుకోవచ్చు మేడం, కానీ వాళ్ళు అనుకున్నంతగా ప్రవీణ్ పగడాల అన్నగారు లేరు. చాలా మంది ఆయన మాటల్ని వాళ్ళ చేసే చర్యని వాళ్ళు ఖండించారన్న. ఇది రాంగు, మీరు చెప్పేది రాంగు, నిజమైనది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం ద్వారా వాళ్ళు శత్రువులుగా మారిపోయారు. కానీ ఆయనే ఉద్దేశపూర్వకంగా కక్ష పెట్టి ఎటువంటి శత్రుత్వం పెంచుకోలేదు అన్న. కాబట్టి అన్నగారికి ఆ మాట్లాడడం వల్ల వేరే వాళ్ళు ఎవరో వాళ్ళకి గిట్టని వాళ్ళు ఆయన గొంతు నొక్కాలని చెప్పేసి ఆయన్ని లేకుండా చేయాలని చెప్పేసి చాలా వరకు ప్రయత్నాలు అయితే చేశారని మేము నమ్ముతున్నాము. కానీ ఇంకొక విషయం మేడం, అన్నగారు ఈరోజు ఏదైతే ఒక గొంతుని నొక్కాలని ఎవరైతే అనుకున్నారో, కానీ ఆ ఒకే గొంతు ద్వారా ఈరోజు చాలా మందికి నిజమైనటువంటి సత్య సువార్త తెలియడం జరిగింది. ప్రపంచానికి మొత్తానికి ఆంధ్ర తెలంగాణ కాకుండా కర్ణాటక
తర్వాత మన దేశంలోనే ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి తెలియడం జరిగింది. ఈ ప్రవీణ్ పగడాల అన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరు అనేది కూడా తెలియడం జరిగింది. ఈరోజు క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులకు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేసి చనిపోయినటువంటి మరణం మేడం అన్నగారి మరణం. ఈరోజు అన్నగారు మరణించారనే అపోహ ఆ యొక్క మత విద్వేషకులకు ఉండొచ్చు, కానీ అన్నగారు మరణించి కూడా చాలా మందికి ఈరోజు ఒక పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని తెలియజెప్పి సత్యవాక్యాన్ని తెలియజెప్పి ఈరోజు మరణించడం జరిగింది. అందుకే ఆయన భక్తుల మరణము దేవుని దృష్టికి ఎంతో మంచిది అంటారు. అలాగే ఈరోజు పౌలు గారు అలాగే ఎంతో మంది భక్తులు అపోస్తులు ఎలాగైతే సేవ చేశారో ఒక్క ప్రసంగం ద్వారా ఎంతో మందిని మార్చారు, ఎంతో మంది దృష్టిలో వాళ్ళు పడగలిగారు. ఈరోజు ఎవరికి కొంతమందికి తెలియకపోయినా ప్రవీణ్ పగడాలన్న గారు చనిపోయిన తర్వాత ఎంతో మందికి తెలిసేటట్టుగా క్రీస్తును పరిచయం చేసి ఈరోజు మరణించడం జరిగింది. అలాగే వారు సతీమణి గారు కూడా చాలా బలాన్ని, అంత బాధ ఉన్నా కూడా దిగమింగుకొని ఏదో వచ్చినటువంటి వారికి కూడా చాలా మందిని ధైర్యపరిచారు. మేడం ఏమన్నారంటే ఇప్పటి వరకు అన్నగారు చేసి వెళ్ళిపోయారు, తర్వాత మనం చేయాలని చెప్పారు. కాబట్టి ఈ విషయంలో అన్నగారు ఇంకా ఉంటే బాగుండేది. చాలా మందికి ఇంకా డౌట్లు మిగిలిపోయినాయి. అంటే ఎవరైతే ఆపోజిట్ అనగా వేరే మతస్థులు ఉన్నారో వాళ్ళు అనవసరమైనటువంటి మాటల ద్వారా లేదా చిన్న వాక్యం ద్వారా వాళ్ళు వెకిలిగా మాట్లాడుతూ ఏదేదో రెచ్చగొడుతూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటికీ కూడా ఇంకా ముందు రోజుల్లో అన్నగారు అంటే క్లారిటీగా చెప్పేవాళ్ళు మేడం, ఇది కాదు అని చెప్పేసి. అయినా మన మధ్యలో లేరు, అది దేవుని చిత్తమే నమ్ముతున్నాం. కానీ ఎవరో దీని వెనక ఎవరున్నారో దాన్ని తెలియాలి, దేవుడు తప్పకుండా తెలియపరచాడని నమ్ముచున్నాం. మేము ప్రార్థన కూడా చేస్తున్నాం. మనకైతే ఎవరైతే చేశారో వాళ్ళ మీద అయితే కక్ష లేదు, వాళ్ళని ప్రేమగా జయించాలని చెప్పేవాడు అన్న. అంటే కక్ష పెట్టుకునో క్రైస్తవులైనటువంటి మనము కక్ష పెట్టుకునో వాళ్ళని మనము లొంగ తీసుకోవాలనో వాళ్ళు కొట్టో తిట్టో అలా కాకుండా అన్న ప్రేమతో చేయాలి, వారిని సరిదిద్దాలి, ప్రేమతో మనల్ని వాళ్ళు సంపాదించుకోవాలని చెప్పేవాళ్ళు. కాబట్టి అలాగే మనం కూడా క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ప్రేమతోనే వాళ్ళు ఎవరు చేసినా వాళ్ళని క్షమించి వాళ్ళని కూడా మార్చుకోవడానికి మనవంతుగా ప్రార్థన చేస్తాం, ప్రయత్నం చేస్తాం. సో ప్రస్తుతం మనతో పాటు నాగరాజు గారు ఉన్నారు. మరి ఆయన ఎలా స్పందిస్తారు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, అసలు ఎలా అనిపిస్తుంది ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత? అసలు అది ఇలాంటి వార్త మేము కలలో కూడా వింటామని అన్న గురించి మేము అనుకోలే. ఆయనకు మాకు చాలా బంధుత్వం ఉంది, మానవత్వంతో. మా గ్రామానికి కూడా ఒక 2-3 సార్లు వచ్చాడు మా దగ్గరికి. మాది గ్రామం సార్? పెద్దపల్లి డిస్టిక్ లో. పెద్దపల్లి అంటే అన్నమయ్య జిల్లా అటు సైడ్? లేదు మా తెలంగాణలో. కాబట్టి అసలు అలాంటి అన్న ఎప్పుడు చూడు నవ్వుముఖం ఉంటుంది. ఎంతో మందికి స్ఫూర్తి, ఎంతో మంది బాధలో ఉన్న వాళ్ళకు ఒక మానవత్వంతో నేను ఎంతో మందికి సేవల కార్యక్రమాలు ఎన్నో కోవిడ్ టైంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా మహారాష్ట్ర ఎక్కడెక్కడ కూడా సేవా కార్యక్రమాల ప్రతి ఒక్కటి కూడా చేసిండు అన్న. ఈరోజు మన మధ్యలో లేనందుకు చాలా బాధాకరమైన విషయం. అలాంటి వ్యక్తి మళ్ళీ మాకు ఈ జన్మకు దొరకడు అనేది అనుకుంటాం, మళ్ళీ చూడలేము. చాలా బాధ అనిపిస్తుంది. సార్ మీరు చెప్పండి సార్. ఉండండి, ఒక్క నిమిషం క్లోజ్ చేస్తాను. మీ పేరు సార్? నా పేరు ఆనంద్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? పెద్దపల్లి డిస్టిక్. ఓకే. సో మీరు ఆయన ప్రసంగాలు విన్నారండి? ఆయన ప్రసంగాలు విన్నాము. ఆయన భారీ మహా దైవజనుడు, గొప్ప వ్యక్తిని కోల్పోతున్నామని ఈ భారతదేశమే అందరం బాధపడే రోజు ఇది. కాకపోతే అట్లాంటి దైవజనులు మాకు ఇంకా పుట్టుకు రావాలని మేము ఆశిస్తున్నాం, చాలా బాధపడుతున్నాం. దైవజనులు కొంతమందే ఉంటారు కదండి? దైవజనులు అనేది చాలా కొంతమందే ఉంటారు. లేదు, ఇలాంటి దైవజనులు ఉన్నారు, అందరు ఉన్నారు. చాలా గొప్ప సేవ, గొప్ప వ్యక్తి. ఆయన కొంచెం చెప్పాలంటే ఇక అది ఊహించరాదు. అంటే మీకు తెలిసిన తర్వాత ఎలా అనిపించింది? బాగా బాధాకరంగా వచ్చేసింది, ఏడుచుకుంటూ. తెలిసి 3 రోజులు ఉంది. ఈయన చాలా సేవలు చేసిండు, నిరుపేదలకు అన్ని తెలియచేసిండు. కోవిడ్ టైంలో కానీ ప్రతి విషయంలో కానీ ఆర్థికంగా ఆదుకున్నాడు. అంటే చర్చి ఖర్చులు అయినాక మనకు ఇప్పుడు మామూలుగా మా దగ్గరికి అయిన సేవా కార్యక్రమం మా ఏరియాకు అంబులెన్స్లు ఇచ్చి ఎన్నో చేసిండు అట్లా. సరే సార్, అంటే మీరు అన్నట్టు ఇంత బాధతో ఉన్నారు కాబట్టి సో మీరు అంటే ఫైనల్ గా ఇట్లా ఇది హత్య అనేసి అనుకుంటున్నారు కదా? అంటే దరిదాపు ఆ సిచ్యువేషన్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా అనుకుంటారు. కాకపోతే అన్నకు ఆయన ఎంతో గొప్ప వ్యక్తిగా ఆయన గొప్ప వాళ్ళ లెక్కన ఉండకపోయేది ఇప్పుడు కూడా. వాస్తవంగా పేదల లెక్కన అంటే ఒక చాలా తగ్గి ఒక నార్మల్ పర్సన్ టైపే ఉండేది. మాటలని ఏదైనా
ఎప్పుడు కూడా నేను ఇట్లా అట్లా లైఫ్లో అసలు అలాంటి వ్యక్తి ఈ మధ్యలో మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. రైట్ అండి. సో ఇంత బాధాకరంగా ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఈయన గురించి చాలా రోజు దూరం నుంచి వస్తున్నారు. సో చాలా మంది అండి, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతో మంది ఇంత బాధాకరంగా తన అంతిమ క్రియలకి పాల్గొనడం జరిగింది. మరి ఇలాంటి వ్యక్తి మరొకరు రావాలి అంటే ఇంకెన్నో రోజులు ఎన్నో జన్మలు ఎత్తాలని కూడా వీళ్ళు అనుకుంటున్నారు. వి ఆల్సో వెరీ సారీ సార్. థ్యాంక్ యూ సార్. రైట్, చూసారు కదండి. సో ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు తను మిస్ అవుతున్నట్టుగా, అలాగే అతని హత్యకి ఎవరైతే కారుకున్నారో ఖచ్చితంగా కఠినమైన దోషులందరికీ కూడా కఠినమైనటువంటి శిక్ష అయితే వెయ్యాలి. ఎవరిని కూడా విడిచిపెట్టకూడదు. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అందరిని కూడా శిక్షించాలి. ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ ప్రధాన డిమాండ్గా వాళ్ళైతే కోరుకుంటున్నారు. సో ఎవరైనా వీటి మీద నిర్లక్ష్యం చేస్తే మేము ఊరుకునేది లేదంటూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అటువైపు 144 సెక్షన్ కూడా నడిచింది. అటు రాజమండ్రిలో కానీ తెలంగాణలో కూడా 144 సెక్షన్ జరిగింది. మొత్తం కూడా ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది. దీని గురించి ఇంకా మనం ఏం జరుగుతుంది ఏంటి అప్డేట్స్ అన్ని ఇస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.